హైదరాబాద్ సెక్రటేరియట్ లో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఇందులో వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పౌర సరఫరాల కార్యదర్శి డిఎస్ చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి చిరిస్తినాజ్ పాల్గొన్నారు. తెల్ల రేషన్ కార్డుకు గ్రామాల్లో వార్షిక ఆదాయం 1,00,000 లోపు, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు మించకుండా ఉండాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చకొచ్చింది. అయితే కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారెవరూ నష్టపోకుండా అధ్యయనం చేయాలన్నారు మంత్రులు. కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి సెక్రటేరియట్ నుంచి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా ఉన్నటువంటి డిమాండ్. అయితే చాలామంది కూడా ఈ రేషన్ కార్డ్స్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అయితే దీని మీద ప్రత్యేకంగా ఒక కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నిర్వహించింది. ఆ కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ సచివాలయంలో భేటీ అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ భేటీ అయింది. ఈ భేటీలో వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సో వీళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ సమావేశమయ్యారు. అయితే ఇందులో పలు కీలకమైనటువంటి సూచనలు ఈ కమిటీ తీసుకున్నది. అయితే వాస్తవానికి గత కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి డిమాండ్. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా ఏదైతే ఈ రేషన్ కార్డు డిమాండ్ ఉందో ఇంకా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక గతంలో పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నటువంటి పెండింగ్ దరఖాస్తులు తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. సో వీటన్నిటిపైన కూడా ఇవాళ సమీక్ష చేశారు. అయితే దీనికి సంబంధించి విధి విధానాలు ఎట్లా ఉండాలి, ఏంటి, దీనికి ఎట్లా పెడితే బాగుంటుంది అనే దాని మీద ఇవాళ ఈ కేబినెట్ సబ్ కమిటీ చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నది. అయితే ఆ తీసుకున్న దాంట్లో కొన్ని నిర్ణయాలు చూద్దాము. అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ వార్షిక ఆదాయం తర్వాత ఈ పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం అనే దాని మీద కొంత అంచనాకు వచ్చారు, కొంత లిమిట్స్ కూడా పెట్టారు. ఇక గ్రామీణ ప్రాంతం విషయానికి వస్తే అక్కడ వార్షిక ఆదాయము 1,00,000 ఉండాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల వార్షిక ఆదాయం ఉండే విధంగా ఉన్న వాళ్లకు అర్హులు అవుతారని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్ ఉంటుంది కాబట్టి ఇక మాగాని అయితే 3.50 ఎకరాలు లేదంటే 7.5 ఎకరాలు, ఇక అది కాకుండా చెలక భూమి అయితే 7.5 ఎకరాలు ఉన్న వాళ్ళు ఈ రేషన్ కార్డులకు అర్హులుగా ఇవాళ ఏదైతే ఈ సమావేశమైందో ఈ కమిటీ, ఇక సమావేశంలో ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఏరియాలో ఈ ల్యాండ్ అనేది ఉండదు కాబట్టి దీనికి సంబంధించి కాకుండా 2 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళే ఈ తెల్ల రేషన్ కార్డుకు అర్హులు అవుతారని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో ఇవి రెండు కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలనే మనం చెప్పొచ్చు. ఇక వీటి కాకుండా ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి ఇక అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలందరి అభిప్రాయాలను కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. అక్కడి నుంచి కూడా వాళ్ళు అంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అలా సంబంధించినటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఈ తెల్ల రేషన్ కార్డు అనేది దేనికి ప్రాతిపదికన తీసుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్ ఏంటి, సో ఇది తెల్ల రేషన్ కార్డు ప్రభుత్వం కనిపిస్తే ఎలాంటి లబ్ధి ఉంటుంది, ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దాని మీద కూడా చర్చించారు. కాబట్టి ఇక రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలందరి అభిప్రాయాలు కూడా తీసుకునే విధంగా ఇవాళ నిర్వహించినటువంటి ఈ కేబినెట్ సబ్ కమిటీలో ఇదొక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ఇందులో ఏదైతే ఈ లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి సభ్యులు ఇప్పుడు వీళ్ళందరి అభిప్రాయాలను కూడా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకునే విధంగా తీసుకుంటామని చెప్పేసి తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలను కూడా ఈ కమిటీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఎవరు అర్హులు ఏంటి, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మొత్తం ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు చేసే విధంగా ఈ పథకాలకు సంబంధించి ఏవైతే అమలు చేస్తున్నారో ఈ పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రామాణికంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రేషన్ కార్డుని తీసుకుంటుంది. కాబట్టి చాలామంది కూడా నిజమైనటువంటి అర్హులు కూడా ఈ ప్రభుత్వం
అందిస్తున్నటువంటి పథకాలకు కొంతమంది దూరమవుతున్నారు. సో ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళు ఉండట్లేదు, ఆ తర్వాత ఇస్తామంటున్నారు. నిజమైనటువంటి అర్హులను అధికారులు గుర్తించి వాళ్లకు ఈ పథకాలు వర్తించేలా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నా కొంత ఈ కార్డు లేని వాళ్ళు అర్హులము అని భావించిన వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరలో ఈ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో దీంతో పాటు మరికొన్ని కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో తీసుకున్నారు. కొంత అంతర్రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ప్రజలు ఉంటారు, వాళ్ళు హైదరాబాద్ లాంటి ఏరియాలో కొంతమంది చాలా మంది కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు కూడా రెండు అక్కడే అంటే వాళ్ళు సొంత రాష్ట్రము తర్వాత ఇక్కడ వచ్చి కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇటు అటు రెండు వైపులో కూడా తీసుకున్న వాళ్ళు అంటే ఒక కుటుంబానికి 2 రేషన్ కార్డులు కూడా ఉన్నట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని వీళ్లకు ఒక ఆప్షన్ ఇచ్చే విధంగా ఈ రెండిట్లో మీకు ఎటువైపు రేషన్ కార్డు కావాలి, రెండిట్లో ఏదో ఒక రేషన్ కార్డు ఉండే విధంగా చూస్తామని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఏదైతే విధి విధానాలు ఖరారు చేసే టైంలో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండే విధంగా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఒక ఆప్షన్ ఇచ్చే విధంగా ఈ కమిటీ నిర్ణయించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 89,96,000 రేషన్ కార్డులు అంటే దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పేసి ఈ కమిటీ ఇవాళ నిర్వహించినట్టు సమీక్షలో ఇది కూడా చర్చకు వచ్చింది. ఇక అదనంగా 10 లక్షల మంది ఈ కార్డుల కోసం తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి అదనంగా మరో 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి ఇవాళ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తర్వాత వివిధ రాజకీయ నేతలకు సంబంధించి వాళ్ళు ఇచ్చేటటువంటి అభిప్రాయాలు, వాళ్ళు ఇచ్చే సలహా సూచనలు, సో వీటన్నిటిని తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తెల్ల రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అర్హులు ఎవరు, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే ఈ తెల్ల రేషన్ కార్డులు అనేది విడుదల చేస్తారు. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.